పశ్చిమ భారతదేశం అంబర్ను కనుగొంటాం. ఇది పాత రాజధానిని అనుకొనటానికి కొండ శిఖరంపైకి ఎగిరిన అంబర్ మావోటా చోట్ యొక్క విశాల దృశ్యం సరస్సు మరియు కొండ దిగువన ఉన్న చారిత్రాత్మక పాత పట్టణాన్ని అందిస్తుంది. ఇది కోటను నిర్మించే ముందు అంబర్ రాజుల ప్రారంభ స్థానం. కోట క్రింద అనేక హవేలీలు మరియు దేవాలయాలు చూడవచ్చు. ఇది స్వయం సమృద్ధి గల పట్టణం ఉనికిని సూచిస్తుంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ అజ్మీర్కు తన ప్రతి సంవత్సరము చేసే తీర్థయాత్రలో ఇక్కడకు వెళ్ళాడు. గణేష్ పోల్లో రెవెన్యూ రికార్డులు వ్రాయబడిన సట్లెస్ కాచర్ల్ ఫోర్డ్ కాంప్లెక్స్ ప్రధాన ద్వారం. చారిత్రాత్మక అంబర్ కోట గంభీరమైన సూరజ్ పోల్ సూర్య ద్వారం గుండా వెళుతుంది, ఎందుకంటే ఇది కచ్చవాహా కుటుంబ చిహ్నమైన ఉదయించే సూర్యుని దిశను ఎదుర్కొంటుంది. ఈ ద్వారం జలేబ్ చౌక్ అనే భారీ ప్రాంగణానికి దారితీస్తుంది. ఇది 3 వైపులా సావనీరు మరియు రిఫ్రెష్మెంట్ దుకాణాలతో నిండి ఉంటుంది. వెండి తలుపులు, వెండి నూనె దీపాలు, అరటి చెట్లలా చెక్కబడిన గొప్ప స్తంభాలు మరియు కచ్చవాహా కుటుంబ దేవత కాళీదేవత యొక్క రాతి శిల్పం ఉన్నాయి. తదుపరి ప్రాంగణం. భూమి యొక్క రికార్డులు రాశారు. దివాన్ ఈ ఆమ్ ప్రజల కోసం స్థలం. దాని సమీపంలో సట్లెస్ కచేరీ ఉంది. ఇది 27 స్తంభాల స్తంభం. ఒకప్పుడు లేఖకులు రెవెన్యూ పిటిషన్లను నమోదు చేయడానికి కూర్చునేవారు. అద్భుతమైన గణేష్ పోల్ అనేది 3 ఆనంద భవనాలకు ప్రవేశ ద్వారం. ప్రతి ఒక్కటి ప్రత్యేక లక్షణాలతో మొఘల్ శైలి తోట ఆరాంబాగ్ చుట్టూ నిర్మించబడింది. కోటకు నీటిని అందించే మావోటా సరస్సు చుట్టూ 2 అద్భుతమైన తోటలు ఉన్నాయి. కేసర్ క్యారీబాగ్ ఒకప్పుడు నాటిన నక్షత్ర ఆకారపు పూల పడవలను కలిగి ఉంది. మరాత్పూర్ భరత్కుమార్ లేదా ప్యాలెస్ హోల్మార్ ఎన్సీఈది కింగ్స్ టు ప్రిన్స్ ఆఫ్ 184 మరియు నేను విస్గారే రాయట్ బాగ్ ఒకప్పుడు దాని నక్షత్ర ఆకారపు పూల పడకలలో నాటిన అరుదైన కుంకుమ పువ్వుల పేరు మీద ఉన్నది. కుంకుమ పువ్వు సీజన్లలో పువ్వులతో అలంకరించబడి ఐమేర్కు వెళ్లే మార్గంలో అక్బర్ విశ్రాంతి స్థలంగా 150 మీటర్ల దూరంలో నిర్మించబడిన దిలారాం బాగ్ వాస్తుశిల్పి దిలారాం పేరు మీద ఒక తెలివైన పని. సమీపంలో ఒక చిన్న పురావస్తు మ్యూజియం ఉంది. కోట యొక్క అత్యంత సుదూర మరియు పురాతనమైన చివరను జహానా మహిళల నివాసంగా మార్చారు. పర్దాలో రాజస్త్రీల ఏకాంతానికి తెరలు మరియు కప్పబడిన బాల్కనీలు ఉన్నాయి. గోడలపై ఇప్పటికీ కుడ్య చిత్రాల మందమైన జాడలు కనిపిస్తాయి. ప్రాంగణం మధ్యలో 12 స్తంభాలతో కూడిన పెవిలియన్ ఉంది. బరాదారి టౌన్షిప్. సూరజ్ పోల్కు ఎదురుగా ఉన్న చాంద్ పోల్ అనగా చంద్రద్వారం కోట వెలుపల ఉన్న పాత పట్టణానికి దారితీస్తుంది. అద్భుతమైన తోరణం కలిగిన అందమైన జగత్ శిరోమణి ఆలయం ఈ మార్గంలో ఉన్న అనేక దేవాలయాలలో ఒకటి. దీనికి పన్నా మియాన్కా కుండ్ అనే నీటి ట్యాంకు కూడా ఉంది. తూర్పున 2 సరస్సులతో కూడిన ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్ సాగర్ ఉంది. జైపూర్ ఢిల్లీ హైవే పట్టణం గుండా వెళ్తుంది మరియు అంబర్ యొక్క ప్రధాన మార్కెట్ మరియు బస్టాండు ఈ రహదారిపై ఉన్నాయి. ఉత్తరాన 1569లో అక్బరీ మసీదు ఉంది మరియు తూర్పున బార్మల్కి గొడుగులాగా ఉంది. ఇది స్మారక చిహ్నాల సమూహాన్ని కలిగి ఉన్న గోడల ఆవరణ. జైపూర్ సమీపంలోని గైటర్ వద్ద కొత్త స్థలాన్ని ఎంచుకునే వరకు అంబర్ పాలకులకు ఇది పాత దహన సంస్కారాల స్థలం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.